ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఒక పెళ్ళైన అమ్మాయి పైన పరాయి అబ్బాయి కన్నేశాడు అంటే ఇలాగే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. అలా పెళ్ళైన అమ్మాయిపై ప్రేమ పుట్టింది అంటే పాస్టులో ఉన్న ప్రేమనా, లేక ఇప్పట్లో ఉన్న ప్రేమనా? పాస్టులో ఉన్న ప్రేమ అయితే పాస్టులోనే మర్చిపోవాలి. అంతేకాని మళ్ళీ మళ్ళీ ఆ విషయాలు అమ్మాయికి గుర్తు చేస్తూ ఉండకూడదు. అలా బాధ పెట్టకూడదు. ఇప్పట్లో పుట్టే ప్రేమ అయితే ఆ ప్రేమని ఇప్పుడే మర్చిపోవాలి. ఎందుకంటే అమ్మాయికి పెళ్ళైంది కాబట్టి మర్చిపోక తప్పదు. మర్చిపోవడం కాదు, అలా అనుకోవడం కూడా కష్టమే. అలా అనుకోవాలి అని నీ మనసుకు అనిపిస్తే ఆ మాటని నీ మనసులో నుంచి తీసేయండి. ఎందుకంటే పక్క వాళ్ళ గురించి అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అలా చేస్తే రేపు మీకు కూడా అదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అనవసరంగా రెండు కుటుంబాలు ఇబ్బంది పడేలా చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. కొందరు ఇలా అనుకోవడం వల్లే అనేక వంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటున్నాయి. అలా ఎవరికీ కాకూడదు అంటే మారాల్సింది మరెవరో కాదు, మొదట మీరు మారాలి. అలా మారితే సమస్యలు అంటూ ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఇవే ఈరోజు మీకు తెలియజేసే విషయాలు. మళ్ళీ కలుద్దాం.